హాయ్ ఫ్రెండ్స్. నిన్న జరిగిన ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చింది? నాకైతే బాగా నచ్చింది. ఆ ఎపిసోడ్ చూసాక నేను కూడా 'బిగ్ బాస్' రివ్యూస్ ఇద్దామనుకుంటున్నాను. సో, స్టార్ట్ చేస్తున్నా ఇంక మన వీడియోతో. నిన్న ప్రియాని, శ్రీజాని నాకు తుత్తు అంట ఎంత నచ్చింది. వాళ్ళకి ఇంకా క్లాస్ పడాలనిపించింది నాకైతే. ఇంకొద్దిగా యేసుకుంటారనుకున్నా కానీ, కొద్దిగా అయితే అలా అలా వెళ్ళిపోయారు. రితుకి కూడా కొద్దిగా ఎక్కువ పడాల్సింది కానీ చాలా సేఫ్‌గా ఆడేసింది. తను తన మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒప్పుకొని కొద్దిగా ముందైతే కొద్దిగా యాక్టింగ్ అయితే చేసినట్టు అనిపించింది. ఇంకా ఈరోజు నామినేషన్స్ అయితే బాగా జరుగుతున్నాయని మనకు టాక్ అయితే వచ్చేసింది. మాక్సిమం అందరూ కూడా రీతూని, ప్రియాని టార్గెట్ చేశారు. అండ్ ఈరోజు మాత్రం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఎంత ఓవర్ చేశాడో ఈ 2 వీక్స్ మనం చూసినాం. అసలు ఒకానొక టైంలో అతని కన్నింగ్ గేమ్‌కి, కన్నింగ్ నేచర్‌కి ఇంత కన్నింగ్‌గా ఉంటారు మనుషులు. అంత ఓవర్ థింకింగ్ అది ఇది అనిపించింది మర్యాద మనిషిని చూసేసరికి. కానీ అతనైతే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. నెక్స్టు హరిత్ హరీష్‌కి కూడా నిన్న వీడియో కాల్ చేసి అతని గురించి వాళ్ళ ఫ్యామిలీ ఏం బాధపడట్లేదని మంచి హింట్ అయితే ఇచ్చారు. అండ్ బయట సుమన్ శెట్టి ఫాలోయింగ్ అయితే విపరీతంగా పెరిగిపోయిందండి. అతనిలోని అమాయకత్వమో ఏందో తెలియదు గానీ, అతన్ని చూడంగానే అంత ఒక అమాయకుడిలాగా కనిపిస్తాడు. అదే తనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఒక సెకండ్ వీక్ నుండి ఏమన్నా అన్నా గానీ అతను ఇచ్చి పడేస్తున్నాడు. ఇంకా ఫైనల్‌గా మిగిలింది కెప్టెన్సీ టాస్క్. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో నలుగురు ఇమాన్యుయల్, భరణి, డెమన్ పవన్ అండ్ మర్యాద మనీష్ పాల్గొన్నారు. సేమ్ రితు చౌదరినే సంచాలకుగా చేసింది. ఫస్ట్ రౌండ్‌లో యాజ్ ఇట్ ఈజ్ మర్యాద మనీష్ వెళ్ళిపోయాడు. సెకండ్ రౌండ్‌లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా ఫైనల్‌గా భరణి, డిమాన్ పవన్ ఫైనల్ రౌండ్‌లో పోటీ పడగా మళ్ళీ డెమన్ పవనే గెలిచారు. ఇందులో కూడా రీతు చౌదరి కొద్ది కన్నింగ్‌నెస్ చూపెట్టినట్టు మనకైతే న్యూస్ వచ్చింది. ఇంకా ఇలాంటి ఎన్ని అప్డేట్స్ వచ్చినా కానీ మీకు ఎమ్మటే ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటాను. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలి. మీకు ఏదన్నా కంటెంట్ కావాలి, ఏదన్నా కావాలి అని అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.